వెల్కమ్ టు అమ్మ తెలుగు వంటలు. ఈరోజు నేను కొబ్బరికాయ అటుకులు స్వీట్ తయారు చేస్తున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు: కొబ్బరికాయ, అటుకులు, బెల్లం, ఏడ్చెలగ్గులు, జీడిపప్పు, బాదం పప్పు, యాలకులు. తయారు చేసి విధానం చెప్తాను. కొబ్బరికాయ కొట్టుకుని ముక్కలు కోసుకుని మిక్సీ గిన్నెలో వేసుకున్నమాట. ఇప్పుడు దీన్ని పాలు తీసుకోవాలి, మిక్సీ పడదాం. మిక్సీ ఆడేసాం పాలు. ఇప్పుడు మనం క్లాత్లో ఉడకబెట్టుకుందాం. పిండేసాం కొబ్బరి పాలు. మళ్ళీ కొద్దిగా ఒకసారి మళ్ళీ ఇలాగైతే కిందకి మడ్డు అయితే ఏం దిగదు, చక్కగా వస్తాయి పాలు. మళ్ళీ దీన్ని ఒకసారి నీళ్ళు వేసుకుని మళ్ళీ కొద్దిగా మిక్సీ పట్టుకోం. మనం స్టవ్ వెలిగించాము, మూకుడు పెట్టాం, వీటెక్కుతుంది. కానీ మనకు కావాల్సిన చేసుకోవాల్సింది అటుకులు గ్లాసులు అయితే, బెల్లం గ్లాసులు, కొబ్బరిపాలు 3 గ్లాసులు. దాంట్లోకి జీడిపప్పు, ఏడ్చెలగ్గుళ్ళు, యాలకులు ఇవన్నీ వేపుకోవాలి. చూపిస్తాను. ఇవి వేపు పక్కనే మనం కొంచెం తొక్కలు తీసుకోవాలి. ఇవి వేసి తొక్కలు తీసుకుందాం. ఏగిపోయి తీసేద్దాం. ఇవి కూడా కొంచెం వేసుకోవాలి. నెయ్యి అది ఏం అక్కర్లేదు. ఇందులో నెయ్యి కానీ, పాలు కానీ, నూనె కానీ ఏమీ ఉండదన్నమాట. ఇప్పుడు వేసేసుకుందాం. ఈ చెలుపులు వేగిపోయినాయి కదా, ఈ జీడిపప్పు అవి కూడా వేసేసుకుందాం. అవి ఏడ్చెలగ్గులు, జీడిపప్పు, బాదం పప్పు ఇవన్నీ వేసుకున్నాం కదా, అవి వేపించుకుని పక్కన పెట్టుకున్నాం. ఇవి కూడా వేపుకున్నాం. ఇవి కూడా చల్లారిన తర్వాత అవి జీడిపప్పు అది ముందు మిక్సీ కొట్టుకుని తర్వాత ఇది కూడా మిక్సీ కొట్టుకున్నాం. ఇంకో వేగిపోయింది. ఇంక తీసేద్దాం. ఒక ప్లేట్లో వేసుకుందాం. చల్లారాక మిక్సీ పట్టుకుందాం. అటుకులు తీసుకున్న గ్లాస్తో 3 గ్లాసులు కొబ్బరిపాలు వేసుకుందాం. అటుకులు వేసాం కదా, దాంట్లోనే మనం వేసేస్తాం. అటుకులు మిక్సీ కొట్టేసుకున్నాం. ఇంకో పొడి లాగా కొబ్బరిపాలు మరి అయిపోతున్నాయి కదా, ఇందులో వేసుకున్నాం. ఇంకా ఉడికిపోయింది. ఇది దగ్గర పెట్టి పక్క తీసేద్దాం. బెల్లం పాకం పెట్టుకుందాం. రెడీ అయిపోయింది. ఇది పక్కన పెట్టుకుని మనం బెల్లం పాకం పెట్టుకుందాం. గ్లాసు బెల్లం వేసాం. ఒక అరగ్లాస్ నీళ్ళు వేసాను. బెల్లం ఇంకొక గిన్నెలో వేసాము. ఇది ఉడకబెట్టుకుందాం. ఎందుకంటే ఇసుక ఏమైనా ఉందనుకో మనకి తేడా వస్తుంది. ఇది మరగిద్దాం. బెల్లం కరిగిపోయింది లైట్గా. ఇప్పుడు మనం ఇందులో వేసుకుందాం. ఇది వేసుకుందాం మనం కొంచెం. జీడిపప్పు, బాదం పప్పు, ఏడ్చెలగ్గుళ్ళు, యాలకులు తొక్కలు తీసి పొడి ఇవన్నీ కలిపి కొట్టినమాట వేసుకున్నాం. వేసుకుని కలుపుకున్నాం. కాస్త కుంకుమ పువ్వు వేసుకున్నాం. ఎన్ని వేసి కలుపుకున్నాం.
చూసారా ఎలా ఆ కొబ్బరి పాలు అదే వస్తుంది బయటికి, కనిపిస్తుందా? ఇంకా అదే వస్తుంది. దీంట్లో నెయ్యి కానీ పాలు కానీ కొబ్బరి పాలతోటి స్వీట్ని తయారు చేసుకోవచ్చు. చూసారా, మనం నెయ్యి కానీ పాలు కానీ ఏమీ వేయలేదు. ఈ కొబ్బరి పాలలో ఉన్న ఇదే వస్తుంది. చూసారా, ఇది కనిపిస్తుందా మీకు? దీన్ని శుభ్రంగా చూసారా. ఇప్పుడు మనం ఇందులో ఒక ప్లేట్లో తీసుకుందాం. దీన్ని మనం దీంట్లో తీసుకుందాం. ఒక ప్లేట్లోకి ఒక చిన్న గ్లాసుడు అటుకులు, ఒక కొబ్బరికాయ. స్వీట్ కొనుక్కుంటే బయట బోర్డు అంత అవుతుంది. మనం ఇంట్లో చక్కగా తయారు చేసుకుని దీన్ని ఒక అందంగా పెట్టుకుని చల్లారింది. చూసారా, ఆయిల్ కూడా ఆయిల్ ఏమి రాసుకోక్కర్లేదు. దీనికి ఉన్నదే సరిపోద్ది అన్నమాట. మనం ఇప్పుడు దీన్ని కట్ చేసుకుందాం. ఇంకో చూసారా ఎంత బాగా వచ్చిందో. టేస్ట్ కూడా అంతే బాగుంటుంది అన్నమాట. చాలా చాలా బాగుంటుంది. ఇంకా చూసారా, ఇది ఆరోగ్యపరంగా కూడా మంచిదే. కొబ్బరి పాలు, బెల్లం, అటుకులు, డ్రై ఫ్రూట్స్, అంతే కదా. ఇక్కడ చంటి పిల్లలు తినొచ్చు, పెద్దవాళ్ళు తినొచ్చు, అందరూ తినొచ్చు. చాలా చాలా ఆరోగ్యపరంగా కూడా చాలా మంచిది. ఏదో కొబ్బరి నూనెతో వండుకుంటే మంచిది అన్నట్టు కొబ్బరి పాలతో చేసుకుంటే దాంట్లో వచ్చిన ఆయిల్ ఇదంతా. మీరు ఇలా తయారు చేసుకుని స్వీటు కొబ్బరికాయ అటుకులతో స్వీట్ తయారు చేసుకుని తిని ఎలా ఉందో మీరు నాకు చెప్పాలి. నాకే కాదు, ఇంకొక నలుగురికి చెప్పాలి. చాలా చాలా బాగుంటుంది. చాలా చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని నోటిఫికేషన్ కోసం పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.